సన్నకారు చిన్నకారు రైతులకు అసలు యాక్చువల్గా తేడా లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇది భారతదేశంలోనే ఒక అద్భుతమైన పథకం అని చెప్పేసి ఈ రోజున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొనియాడే పరిస్థితి. ఈ రోజున ఈ యొక్క పథకాన్ని అసలు దేశవ్యాప్తంగా మొత్తం కూడా అందరం మనం తీసుకుందామని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా ఇది చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ రోజున పెద్ద ఎత్తున రైతుల యొక్క బహిరంగ సభకు కేసీఆర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి మనం వస్తా ఉన్నాం. అట్లనే కేసీఆర్ గారు తీసుకున్న యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ముస్లింలకు రిజర్వేషన్ అనుకోండి, గిరిజనులకు రిజర్వేషన్ అనుకోండి, మొత్తం బీసీ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరి పోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మరి వాటికి చేయడం చెప్పేసి మొత్తం అన్ని కూడా రిజర్వేషన్స్ అని తీసుకోవడం, వాళ్ళకి 1000 రూపాయలు మరి ప్యాకేజ్ ఏదైతే ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఏది ఏమైనా కేసీఆర్ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి మరొకసారి కూడా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని చెప్పేసి మన తరఫున ప్రజలందరూ కూడా నల్గొండ నుంచి దాదాపుగా 8,000 మందికి పైన మరి ఈ యొక్క బహిరంగ సభకు తరలి రావడం అంతా జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినాం. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేస్తారు. వాళ్ళందరికీ కూడా మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ రోజున 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచమని వచ్చే ఎన్నికలను కూడా కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించమని జై తెలంగాణ.